నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ ఛానల్. అందరూ ఎక్కడ ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఏంటి మళ్ళీ మన రాజ్యానికి వచ్చేసానని చూస్తున్నారా? సో ఈరోజు అయితే సండే కదా. సండే అంటే నాన్ వెజ్. వీక్ మొత్తంలో నాన్ వెజ్ అయితే అసలు తినలేదు. సో అందుకని ఈరోజు సండే మంచిగా ఏదైనా వండుకొని తిందాం అనుకుంటుంటే మా తమ్ముడేమో ఎగ్ బిర్యానీ చేయక్క అని చెప్పేసి అన్నాడు. సరే ఓకే అన్నాను. మరి ఎగ్ బిర్యానీకి కాంబినేషన్, మనకి బిర్యానీ కాంబినేషన్ కంపల్సరీ చికెన్ ఉండాలి. చికెన్ కర్రీ ఉంటే మంచిగా తినాలనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. చికెన్ కర్రీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. అండ్ అట్లానే మన ఎగ్ బిర్యానీ కూడా ఓ రెస్టారెంట్ స్టైల్లో అయితే రాదనమాట. ఈజీగా రైస్ కుక్కర్లో, నార్మల్ ప్రెషర్ కుక్కర్లో అయిపోయే బిర్యానీ అయితే చేస్తాను. సో ఎలా చేస్తాను ఏంటి అనేది మొత్తం వీడియోలో అయితే పెడతాను. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ మా తమ్ముడు వెళ్ళి చికెన్ అయితే తీసుకొస్తాడు. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి ఫస్ట్ అయితే పసుపు అదంతా వేసి ఉడకపెడతాను. సో అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడైతే గుడ్లు ఉడకపెడుతున్నాను. సో ఇప్పుడు మన ప్రాసెస్ ఎలానో చూసేద్దాం అన్నమాట.
ఫైనల్గా మన ఎగ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టేస్ట్ చూడటం అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చాలా మంచిగా వచ్చింది కదా. చాలా క్విక్ అండ్ ఈజీ అండి ఈ ప్రాసెస్. నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అండ్ చికెన్ కర్రీ కూడా చక్కగా డాక్లో వండాను. డాక్లో వండుకుంటే టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. నాకైతే చాలా బాగుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం అనమాట ఎట్లా ఉంది ఏంటనేది. కొంచెం పెట్టుకోండి టేస్ట్ చేయడానికి. చాలా అంటే చాలా వేడిగా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. మనం ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే కాలేజెస్కి వెళ్ళినా మార్నింగే చేసుకోవాలంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూపించాను కదా, అందులో చికెన్ ఉడకపెట్టాను కాబట్టి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో మీ ఇంట్లో కూడా ఇది ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.